హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా సంవత్సరాల నుంచి ఎన్నో హోమ్ థియేటర్స్ రిప్లేస్ చేస్తూ ఉన్నా. 35 ఇయర్స్ నుంచి. కొన్ని ఇయర్స్ వాడడం, మళ్ళీ తీసేయడం, కొత్త మోడల్ తెచ్చి హోమ్ థియేటర్ ఏవి రిసీవర్ ఇట్లా యాంప్లిఫైయర్లన్నీ రీప్లేస్ చేయడం. అయితే ప్రతిసారి రీప్లేస్ చేసినప్పుడు కూడా ఒక ప్లేస్‌కొచ్చి నేను స్టక్ అయిపోయేది. అది ఎక్కడ అంటే సబ్‌వూఫర్ దగ్గర. అంటే మంచి పవర్డ్ సబ్‌వూఫర్ ఏదన్నా మంచి బ్రాండ్‌లో జేబీఎల్, ఎస్‌వీఎస్ లేకపోతే ఏదైనా పోక్ ఆడియో, టాగా హార్మనీ ఇట్లా ఏదైనా తీసుకుందామని చెప్పేసి నేను బ్రాండ్స్‌లో చూస్తే అంటే మనకు కావాల్సిన వాటేజ్ ఒక 300-400 వాట్ ఆర్ఎంఎస్ అవుట్‌పుట్ లేకపోతే దానిపైన 500 అట్లా ఎళ్తే మస్తు ఎక్స్‌పెన్సివ్. మీకు మినిమమ్ 50, 60, 70,000 ఇంకా పైననే 1,00,000 పైన కొన్ని. ఇంకా అంత కాస్ట్లీ సబ్‌వూఫర్లు మనం కొనలేమని చెప్పేసి 35 ఏండ్ల నుంచి నేను నా ప్రతి హోమ్ థియేటర్‌కి నా అసెంబుల్డ్ సబ్‌వూఫరే వాడుతున్నా. అంటే ఏదో ఒక డ్రైవర్ తీసుకురావడం, ఒక స్పీకర్ బాక్స్ చేయించుకోవడం, ఒక యాంప్ నేనే డిజైన్ చేసుకోవడం, లేకపోతే ఏమన్నా ఆల్టర్‌నేటివ్ లాస్ట్ టైం నేను కార్ యాంప్లిఫైయర్ తోటి డిజైన్ చేసింది మీకు వీడియో చూపించిన. అట్లా ఏదో ఒకటి చేసి నేను ఓకే నడుస్తుంది. కాకపోతే ఎప్పుడు ఫుల్ సాటిస్ఫై ఉండకపోయేది. అయితే ఈసారి ఒక 3 మంత్స్ కింద ఒక ఐడియా చేసిన, అది సక్సెస్ అయింది. మస్తు సాటిస్ఫైడ్ ఉండే. అందుకే మన సబ్స్క్రైబర్స్‌కి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే చాలామంది నాలాగా సబ్‌వూఫర్ ప్రైస్ ఎక్కువ అని కొనలేక డ్రాప్ అవుతూ ఉంటారు కదా. నాకు కమెంట్స్ కూడా వస్తుంటాయి. 2 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను మొత్తం హోమ్ థియేటర్ సెటప్ చేసుకొని సబ్‌వూఫర్‌కి ఏమన్నా బడ్జెట్లో ఐడియా ఇవ్వమని నాకు ఫోన్ చేసిండు. ఇంకా అందుకే అందరికీ పనికొస్తుందని ఈ వీడియో చేస్తున్నా. ఇంకా ఈ వీడియోతో పాటు 2 ఐటమ్స్ కూడా తెప్పించిన. అవి కూడా మీకు చూపిస్తా. ఒకటి స్టఫ్ కూల్‌ది జెనో 65 అని నేను అడాప్టర్ తెప్పించిన. అంటే ఇది గాలియం నైట్రైడ్ 65 వాట్ అడాప్టర్. ఇది పీడీ సపోర్ట్ ఉంది. అంటే మీరు మ్యాక్‌బుక్లు, ల్యాప్‌టాప్లు అన్నీ మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఇందులో రిట్రాక్టబుల్ కేబుల్ ఉంది, టైప్ సి కేబుల్. అంటే మీకు సపరేట్ కేబుల్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు అది కేబుల్ లాగితే లోపల నుంచి ఎక్స్టెండ్ అవుతుంది, వదిలిపెడితే లోపల ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఈజీ ఉంటుంది. ఇంకా మీకు సామ్సంగ్ సూపర్ ఫాస్ట్ 2.0 సపోర్ట్ కూడా ఉంది, ఛార్జింగ్ సపోర్ట్. S25కి S24 నేను వాడుతున్నా కదా, అట్లా పనికొస్తుందని తెప్పించిన. దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. గాలియం నైట్రైడ్ ఛార్జర్ అంటే మీకు కాంపాక్ట్ సైజులో మంచి పవర్ ఉంటుంది, మంచి డ్యూరబిలిటీ ఉంటుంది, ఇంకా ఛార్జింగ్ అది స్టాండర్డ్ ఉంటుంది. ఇంకా ఇందులో ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్లు, సర్జ్ ప్రొటెక్షన్లు అవన్నీ ఉన్నాయి. అది నాకు మెయిన్ ఇది తెప్పించుకున్నాను నేను. ఏదంటే ఛార్జ్ క్యూబ్ అని 65 వాట్ది. ఇందులో గాలియం నైట్రైడ్ ఛార్జర్తో పాటు మీకు ఇది పవర్ స్ట్రిప్ అంటే ఎక్స్టెన్షన్ బాక్స్ లాంటిది. ఇది కూడా స్టఫ్ కూల్ బ్రాండ్దే. ఇవి రెండింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. అన్బాక్సింగ్ కూడా చేసి చూపించేస్తా ఇప్పుడు మీకు. ఇందులో 3 ప్లగ్ పాయింట్స్ ఉండేసి ఒక టైప్ సి పీడీ పోర్ట్, టైప్ ఏ యూఎస్బి పోర్ట్ అవన్నీ ఉన్నాయి. అంటే మీరు మొబైల్స్ కూడా ఏమన్నా డివైసెస్ ల్యాప్టాప్ లాంటివి కూడా మొబైల్తో పాటు ల్యాప్టాప్ అట్లా 2 ఛార్జింగ్ చేసుకుంటా 3 ఏసీ ప్లగ్ పాయింట్స్ యూస్ చేయొచ్చు. సర్జ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్, ఓవర్ హీట్ అన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. బాగానే ఉంది. ఇక్కడ నాకు హోమ్ థియేటర్ దగ్గర ఎక్స్టెన్షన్ బాక్సులు పెట్టడం కంటే ఇది బెటర్ అని ఇది కూడా తెప్పించుకున్నా. ఇవి రెండింటి అన్బాక్సింగ్ చూసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాయి. ఇవే ఫ్రెండ్స్ నేను తెప్పించిన స్టఫ్ కూల్ ప్రోడక్ట్స్. బాక్స్ పైన పిక్చర్ చూస్తున్నారు కదా, ఛార్జ్ క్యూబ్ 65 అని చెప్పేసి ఇది మ్యాక్బుక్స్కి, ల్యాప్టాప్స్కి అన్నిటికీ ఛార్జింగ్కి యూజ్ వస్తుంది. ఇంకా సూపర్ ఫాస్ట్ 2.0 ఛార్జ్ కూడా ఇందులో సపోర్ట్ ఉంది. ఇంకా 3 యూనివర్సల్ సాకెట్స్ ఉన్నాయి. అంటే మీరు ఏమైనా మల్టిపుల్ డివైసెస్కి పవర్ అంటే ప్లగ్ పిన్ పెట్టేసి, యూనివర్సల్ కాబట్టి మీరు ఇంటర్నేషనల్ ఏదైనా ప్లగ్ పిన్ పెట్టి యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు సర్జ్ ప్రొటెక్షన్, ఓవర్ హీట్, ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అన్ని టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ స్టఫ్ కూల్ బ్రాండింగ్ ఛార్జ్ క్యూబ్ 65. ఇందులో 30ది కూడా అవైలబుల్ ఉంది, పీడీ 30ది. ఇది పీడీ 65 వాట్స్. ఇక్కడ 3 సాకెట్స్ చూస్తున్నారు కదా, ఎనీ టైప్ ఆఫ్ ప్లగ్ పిన్ అందులో మీరు కూర్చోబెట్టవచ్చు. ఇంకా టైప్ సి పోర్ట్, ఇంకా టైప్ ఏ పోర్ట్ కూడా చూడొచ్చు. ల్యాప్టాప్ డైరెక్ట్ దానికి కనెక్ట్ చేయొచ్చు. అన్ని టైప్ ఆఫ్ మొబైల్స్ ఛార్జ్ చేయొచ్చు. ఆన్ ఆఫ్ స్విచ్ ఉండేసి ఒక మెయిన్ స్కాడ్ 1.5 మీటర్ది ఉంది. ఇక్కడ అన్ని రేటింగ్స్ చూడొచ్చు. వాల్ మౌంటింగ్ కూడా చేయొచ్చు. మీరు ఈవెన్ ఫ్లాట్గా టేబుల్ పైన కూడా పెట్టి యూస్ చేయొచ్చు. నాకు హోమ్ థియేటర్కి ప్లగ్ పాయింట్స్ అవసరం, అట్లనే మొబైల్స్ కూడా ఛార్జ్ చేయొచ్చు అని తీసుకున్నా. ఇది జెనో 65 ఏమో అడాప్టర్ సపరేట్ నా గ్యాలక్సీ S25 అల్ట్రా, S24 అల్ట్రాకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని తీసుకున్నాను. ఇది కూడా ల్యాప్టాప్కి వాడొచ్చు. 65 వాట్ వరకు సపోర్ట్ ఉంది. ఇందులో కూడా 30 వాట్స్ది అవైలబుల్ ఉంది. 30 వాట్స్ది 1900, ఇది వచ్చేసి 3000 ఉంటుంది. కొంచెం మీకు కాస్ట్లీ అనిపించవచ్చు కానీ క్వాలిటీ కూడా అట్లా ఉంది. ఒకటి మీకు టైప్ సి టు టైప్ సి కేబుల్ కూడా వచ్చింది ల్యాప్టాప్స్కి కనెక్ట్ చేసి ఛార్జ్ చేయడానికి. ఇంకా ఇందులో రిట్రాక్టబుల్ టైప్ సి కేబుల్ ఉంది, అది కూడా చూపిస్తా. స్టఫ్ కూల్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ అన్ని వోల్టేజ్ రేటింగ్స్ ఉన్నాయి. అన్ని యూనివర్సల్ కాబట్టి
ఎనీ టైప్ డివైసెస్కి మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇందులో పెట్టి మీరు ల్యాప్టాప్ ఈ కేబుల్ తోటి యూస్ చేయొచ్చు. ఇంకా రిట్రాక్టబుల్ మ్యాగ్నెటిక్ కేబుల్ ఇక్కడ ఉంది. మీరు ఇట్లా లాగితే బయటికి వస్తుంది. దాన్ని జస్ట్ ఇట్లా లాగి వదిలిపెడితే అది రిట్రాక్ట్ అయ్యి మ్యాగ్నెటిక్ కదా దానికి అతుక్కుంటుంది. కాంపాక్ట్ ఉంటుంది. మీరు కేబుల్స్ క్యారీ చేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ ఫోన్కి అయితే ఇది పెట్టి యూస్ చేయొచ్చు. బాగుంది. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు నేను సబూఫర్ చేసింది ఏంటిదంటే అక్కడ చూస్తున్నారు కదా, అది పాతదే నాది ఇన్ఫినిటీది. నేను 12 ఇంచెస్ కార్ సబూఫర్ తీసుకొని అందులో ఒక బాక్స్ చేపించేసి సీల్డ్ ఎన్క్లోజరే అందులో ఫిట్టింగ్ చేయించేసిన. అది ప్యాసివ్ అంతే సింపుల్గా. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే 3 months బ్యాక్ నా దగ్గర ఒకటి అన్బాక్స్ చేసిన, ఈ వీడియో మిస్ అయితే మీరు చూడొచ్చు. ఐమా బ్రాండ్ది A70 మోనో పవర్ యాంప్. ఇది కూడా మీకు చూపించేస్తా. ఇప్పుడు జస్ట్ బాక్స్లో ఇవి నా దగ్గర 2 ఉండే, అయితే ఒకటి యూజ్ చేస్తున్నా. చూడొచ్చు మీరు. ఇది సింపుల్ క్లాస్ డి పవర్ యాంప్లిఫైర్ TPA 3255 ఐసీది. ఇందులో జస్ట్ మీకు ఒకటి సబూఫర్ ఫ్రీక్వెన్సీకి నాబ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి వాల్యూమ్ నాబ్ ఉంటుంది, ఇంకా మీకు RCA XLR ఇన్పుట్ ఉంటుంది. RCAలో పెట్టుకొని కింద ఒక బటన్ ఉంది దీనికి, అది ఫుల్ రేంజ్ సబ్ అని రాస్తుంది కదా, అది సబ్ సైడ్ చేసి పెట్టేసుకుంటే మీకు ఇది సబూఫర్ యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు 300 watt 4 ohmsలో మీకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే 48 volt 5 amps అడాప్టర్ పెట్టుకుంటే మీకు అరౌండ్ 300 watt RMS అవుట్పుట్ ఇస్తుంది. మీరు 10 amps అడాప్టర్ పెట్టుకుంటే 600 watt 2 ohms వరకు కూడా లోడ్ వేసుకోవచ్చు. అంటే అలాంటివి 2 సబూఫర్లు కూడా పెట్టవచ్చు. ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. హీటింగ్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. అయితే నేను ఇది పెట్టి హోమ్ థియేటర్కి సెటప్కి ఎట్లా అంటే, ఇప్పుడు RCA ఇన్పుట్ ఉంది కదా, దీనిది RCA ఇన్పుట్లో మన ఏవి రిసీవర్ డెనాన్ ఉంది కదా, నా దగ్గర 1800 మోడల్ ఉంది కదా, దాని RCA అవుట్పుట్ సబ్ అవుట్ తెచ్చి దీనికి ఇచ్చేసి దీని నుంచి ఆ ఇన్ఫినిటీ స్పీకర్కి కనెక్ట్ చేసేసి డ్రైవర్కి సబూఫర్కి యూజ్ చేస్తున్నా. మస్తు సాలిడ్ పంచ్ ఉంది, ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంది. మన అవుట్పుట్ ఇప్పుడు 300 watt RMS అవుట్పుట్ కదా, అది ఇల్లంతా షేక్ అయిపోయేలాగా హోమ్ థియేటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. డాల్బీ అట్మాస్ ఇంకా ఏదైనా కంటెంట్ మీరు 5.1 సరౌండ్. ఇప్పుడు నాదైతే 7.1. ఇంకా కావాలంటే మీరు ఇట్లా 2 యాంప్లిఫైర్లు ఉంటే రెండు సబూఫర్లు పెట్టేసి దాని 2 RCA పిన్ల నుంచి మీరు కనెక్ట్ చేసేసి 7.2 అట్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నాకు 1 సరిపోయింది. 300 watt RMS. నేను దీంతో పాటు వచ్చింది 48 voltది 5 amps అడాప్టర్ ఉంది కదా, ఇదే పెట్టి యూజ్ చేస్తున్నా. నా దగ్గర 10 amps అడాప్టర్ కూడా ఉంది, అది పెడితే మీకు అరౌండ్ 600 watts అవుట్పుట్ వస్తుంది. అయితే ఇట్లా యూజ్ చేస్తున్నా, మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ఈజీ ఉంది, సింపుల్ ఉంది, ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. ఇది వచ్చేసి మీకు 15-16 వేలల్లో మీకు ఈ పవర్ యాంప్ వచ్చేస్తుంది. ఇది సింగిల్ A70 మోనో. ఇంకా మీకు ఆ సబూఫర్ డ్రైవర్లు వచ్చేసి ఒక 4000 రూపీస్లో వస్తుంది. డబ్బా చేయించుకోవడానికి 1000 నుంచి 1500 అవుతాయి. ఇది అది అన్నీ కలిపి మీకు 21,000లో 300 watt RMS అవుట్పుట్ ఉన్న పవర్డ్ సబూఫర్ రెడీ అయిపోతుంది. ఇది డబ్బా మీద కాకుండా నేను సైడ్కి కబర్డ్ ఉంది కదా, ఆ కబర్డ్లో లోపల పెట్టేస్తున్నా. ఏం లేదు, ఒక RCA పిన్ దీనికి ఇన్పుట్ ఇవ్వడం, దాని నుంచి 2 పిన్స్ దీనికి తెచ్చి కనెక్ట్ చేయడం, ఒకటి మెయిన్స్ కార్డ్ అడాప్టర్ మెయిన్స్ కార్డ్ పెట్టేయడం, అంతే సింపుల్గా. నాకు హోమ్ థియేటర్ ఫుల్ క్వాలిటీలో మస్తు బేస్ తోటి ఎంజాయ్ చేస్తున్నా, మజా వచ్చేస్తుంది. ఇంకా నేను మూవీస్ అవి డెమో అయితే చూపించలేను, కానీ ఇది మీరు చూడవచ్చు, చాలా సింపుల్. దీని ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఐమా A70 మోనో యాంప్లిఫైర్ది. అది మీరు చెక్ చేసుకోండి, అక్కడ డెమో కూడా చూపించిన. అవుట్పుట్ చాలా బాగుంటుంది. అంటే నార్మల్ ఒక మోనో సింగిల్ ఛానల్ యాంప్లిఫైర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇట్లాంటి 2 ఉంటే స్టీరియో యాంప్లిఫైర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. కింద బాటంలో ఉన్న స్విచ్ మీరు సబూఫర్ వైపు వేసుకొని, ఇందులో నేను ఎట్లా అంటే ఇది సబూఫర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి సెంటర్ 12 o'clock పొజిషన్ పెట్టుకున్నాను. ఇంకా ఇది సబూఫర్ వాల్యూమ్ లెవెల్ మ్యాక్సిమం పెట్టేసుకొని ఈ మన డెనాన్ ఏవి రిసీవర్కి కనెక్ట్ చేసేసి యూజ్ చేస్తున్నా. మస్తు అయిపోతుంది పంచ్. ఫ్రంట్ టవర్స్ దాంట్లో కూడా కొంచెం బేస్ వస్తుంది కదా, అది ప్లస్ ఆ సబ్ కలిసి అసలు అవుట్ స్టాండింగ్ బేస్ ఉంది. ఇంకా నేను వేరే బ్రాండెడ్ సబూఫర్కి వెళ్ళాల్సిన అవసరమే పడలేదు. అయితే అట్లా యూజ్ చేస్తున్నా. ఇది మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతుంటారు కదా, మంచి సబూఫర్ ఏదైనా కొనుక్కోవాలని, అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ ఐడియా ట్రిక్ ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. సింపుల్ ట్రిక్, ఏం లేదు. ఇది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. సబూఫర్ డ్రైవర్ నేనైతే ఇన్ఫినిటీ వాడినా, మీరు ఇన్ఫినిటీకి బదులు JBL డ్రైవర్ వాడచ్చు, సోనీ పైనీర్ ఏదైనా వాడచ్చు. 4 ohms ఇంపిడెన్స్ ఉండేసి 300 watt RMS అవుట్పుట్ ఉంటే చాలు, ఫుల్ పంచ్ ఇచ్చేస్తుంది. ఇంకా మీరు కావాలంటే అడాప్టర్ రేటింగ్ పెంచేసుకొని 2 సబూఫర్లు ప్యారలల్ చేసి 2 ohms కూడా వాడచ్చు. కానీ అట్లా వాడే కంటే సింగిల్ వాడి మీరు 7.2 అట్లా ఛానల్ అంటే ఇట్లాంటి 2 యాంప్లిఫైర్లు తీసుకొని డ్యువల్ సబూఫర్ పెట్టుకుంటే ఇంకా సాలిడ్ పంచ్ ఉంటుంది. అది
కస్టమర్ చాయిస్. అంటే మీరు హోమ్ థియేటర్లో మీకు ఎట్లా కావాలంటే అట్లా చాయిస్. ఎందుకంటే ఇందులో ఆర్సీ అవుట్పుట్లు ఎట్లా ఏవి రిసీవర్లో 2 ఉంటాయి కాబట్టి ఇట్లాంటి 2 యాంప్లిఫైర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఒక సైడ్ లేకపోతే ఒకటి ఫ్రంట్, ఒకటి రియర్ పెట్టిన దానికి ప్లస్ మైనస్ ఇక్కడ వెనకాల స్పీకర్ కనెక్టర్స్ ఉంటాయి కదా, ఉల్టా పెట్టేయాలి రియర్ సైడ్ పెట్టిన దానికి. అంటే మీకు పొలారిటీ ఉల్టా ఉండాలి. అట్లా సింపుల్ ఉంది, ఇది ఈజీ ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నా, చీప్లో పని అయిపోయింది. నాకైతే 21,000లో మొత్తం పవర్డ్ సబ్‌వూఫర్ 300 వాట్ RMS అవుట్పుట్ది అయింది. ఇంకా బాక్స్ నేను సీల్డ్ ఎన్క్లోజర్ యూజ్ చేసిన, ఎందుకంటే అక్యురేట్ ఇంకా టైట్ బేస్ కావాలని. మీకు ఇంకా ఎక్కువ బేస్ కావాలంటే వెంటెడ్, పోర్టెడ్, ట్యూన్డ్ మీరు బేస్కి సపరేట్ బాక్స్ ఒకటి డిజైన్ చేయించుకుంటే ఇంకా మీకు బేస్ ఎక్కువ వస్తుంది. కానీ ఆ ట్యూన్డ్ పోర్ట్, బేస్ రిఫ్లెక్స్ పోర్ట్లు అవన్నీ వెంటెడ్ బాక్స్ అవి చేయించుకుంటే ఏంటంటే ఇంట్లో కబర్డ్స్, వేరే ఫర్నిచర్ అదంతా కొంచెం వైబ్రేట్ అవుతుంది. సీల్డ్ ఎన్క్లోజర్లో ఆ వైబ్రేషన్ ప్రాబ్లం కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను సీల్డ్ వాడిన. మీ చాయిస్ అది. మీరు లేకపోతే రెండు అదో బాక్స్ ఇదో బాక్స్ 1000 రూపీసే అవుతుంది కదా, 1000-1500 అవుతుంది మ్యాక్సిమం బాక్స్ ఎక్కడన్నా బయట చేయించుకుంటే. అయితే అది ఇది మీరు చేయించుకొని, యాక్చువల్గా నేను అది కూడా చేయించి ఒకసారి టెస్ట్ చేద్దామని చూసిన, కానీ నాకు ఇది సరిపోయింది, నాకు ఓకే అనిపించింది. అందుకే ఇంకా మళ్ళీ సెకండ్ దాని ఆప్షన్కి వెళ్ళలేదు. మీరు ట్రై చేస్తే అది కూడా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది చెప్దామనే సింపుల్గా ఈ వీడియో చేసిన. హోమ్ థియేటర్ సెటప్లో బడ్జెట్లో అంటే రీజనబుల్ ప్రైస్లో మోస్ట్ పవర్ఫుల్ సబ్‌వూఫర్ ఎలా డిజైన్ చేసుకోవాలి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.